ఓం నమో వెంకటేశాయ. శ్రీరామం నవరత్నకుండలధరం శ్రీరామరక్షామణిం శ్రీరామం చ సహస్రభానుసదృశం శ్రీరామచంద్రోదయం శ్రీరామం శ్రుతకీర్తిమాకరమహం శ్రీరామముక్తిప్రదం శ్రీరామం రఘునందనం భయహరం శ్రీరామచంద్రం భజే. 1000 సూర్యులతో సమానమైనటువంటి ప్రకాశం గలవాడు, మోక్షప్రదాయకుడు, కీర్తిని ప్రసాదించువాడు, రఘునందనుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 232వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 13 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన
आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रयोविंशः सर्गः। ఓం నమో వెంకటేశాయ. లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తి ఎదుట తన పరాక్రమం గురించి వర్ణించి చెబుతూ, నువ్వు రాజ్యంలో అభిషిక్తుడవవు, నేను మన శత్రువులుగా ఎవరైతే నిర్ణయింపబడుతున్నారో వాళ్ళందరినీ నేను సంహరిస్తాను. నేనొక్కడే చాలు మేఘాల్లాగా నల్లనైనటువంటి ఏనుగులను అన్నింటినీ ఈ కత్తితో ఖండఖండాలుగా నరికి వేస్తాను. వాటి రక్తంతో యుద్ధరంగం అంతా ప్రకాశిస్తుంది అని చెబుతూ, బద్ధ గోధాంగుళిత్రాణే ప్రగృహీత శరాసనే కథం పురుషమానీ స్యాత్ పురుషాణం మయి స్థితే. ఉడుము తోలుతో చేయబడిన తొడుగులు ఈ వేళ్లకు తొడుక్కుంటా యుద్ధానికి వెళ్లే ముందు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. శత్రువులు దాడి చేసినప్పుడు వాటి నుంచి రక్షింపబడడానికి అనుకూలంగా కవచం అన్నీ ధరించి యుద్ధరంగంలో ధనుస్సును నేను ఎక్కుపెడితే ఏ పురుషుడు మాత్రం నేను నీతో యుద్ధం చేస్తానని దమ్ముగా వచ్చి నిలబడతాడు చెప్పు? పురుషమాని, నేను ఆత్మవిశ్వాసం కలిగినటువంటి పురుషుణ్ణి, లక్ష్మణ నీతో నేను యుద్ధం చేస్తానని నా ముందు ధైర్యంగా నుంచునేటువంటి పురుషుడు ఎవడైనా ఉంటాడా? కథం పురుషమానీ స్యాత్ పురుషాణం మయి స్థితే. నేను ఉన్నట్లయితే యుద్ధరంగంలో ఎవరూ నోరు తెరవలేరు. బహుభిశ్చైకమత్యస్యన్ ఏకేన చ బహూన్ జనాన్ వినియోక్ష్యామ్యహం బాణాన్ నృవాజి గజమర్మసు. అంతేకాదు, యుద్ధంలో బాణములను ప్రయోగించటంలో అనేక రకాల ప్రక్రియలు ఉంటాయి. అస్త్రాలు శస్త్రాలు అని రెండు రకాలు. శస్త్రములంటే ఆయుధ విశేషాలు, అస్త్రములంటే మంత్రపూర్వకమైనవి. శత్రువులను అనేక రకాలుగా భ్రమకు గురి చేస్తూ భయపెట్టేటువంటి అస్త్రాలు వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం, ఇలాంటివి ఎన్నో అస్త్రాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక బాణాన్ని ప్రయోగిస్తే అనేక బాణాలుగా మారి ఎంతో మందిని సంహరించగలుగుతాయి. అలాగే అనేక బాణములను ప్రయోగించి ఒక్క వీరుణ్ణి నియంత్రించటం కూడా ఉంటుంది. అలా అనేక ప్రక్రియలన్నీ కూడా నాకు తెలుసు కదా రామచంద్ర.
నేనేం చేస్తానంటే బహుభిః ఏకం అత్యస్యన్, ఒక బాణం చేత ఒక సూర్యుణ్ణి అనేక బాణముల చేత ఒక సూర్యుణ్ణి, అలాగే ఏకేనచ బహూన్ జనాన్, ఒకే బాణంతో అనేక మంది శత్రువులను, అనేక బాణములతో బహుభిః అనేకమైన బాణములతో ఏకం అత్యస్యన్ ఒకే ఒక శత్రువుని మట్టు పెడతాను. అలాగే ఒకే బాణంతో ఎంతో మంది శత్రువులను భయపెడతాను. నృవాజి గజ మర్మసు బాణాన్ వినియోక్ష్యామి. మానవులు అంటే పదాతి దళం, నడిచి వచ్చేటువంటి భటులు, సైనికులు, అలాగే అశ్వములు, ఏనుగులు ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఈ విధంగా బాణాలు ప్రయోగించి ఎక్కడ కొడితే ప్రాణం పోతుందో, శక్తి క్షీణమైపోతుందో అక్కడ నేను బాణంతో కొడతాను. ఎక్కడ పడితే అక్కడ బాణం ప్రయోగించను, మర్మముల యందు ప్రయోగిస్తా. ఎక్కడైతే ఆయుధాన్ని ప్రయోగిస్తే ఎదుటి వాళ్ళల్లో శక్తి క్షీణించి అక్కడికక్కడ పడిపోతారో, అది ఏనుగైనా అశ్వమైనా మనిషైనా, ఆ విధంగా తీక్ష్ణమైనటువంటి బాణములను ప్రయోగించి శత్రువులందరినీ మట్టు పెడతా. బహుభిశ్చైకమత్యస్యన్ ఏకేన చ బహుంజనాన్ వినియోక్ష్యామ్యహం బాణాన్ నృవాజి గజమర్మసు. అద్యమేస్త్ర ప్రభావస్య ప్రభావః ప్రభవిష్యతి రాజ్ఞశ్చ ప్రభుతాం కర్తుం ప్రభుత్వం తవ చ ప్రభో. నా ప్రభావం ఏమిటో తెలుసా? చూపిస్తాను. ఒకటి, దశరథ మహారాజును రాజ్యంలో అధికారంలో లేకుండా చేసేయటం ఒక పని, అలాగే నీకు అధికారాన్ని కట్టబెట్టడం రెండవ పని. ఆ విధంగా నా ప్రతాపంతో ఈ రెండు పనులు నేను సమర్థించి చేస్తాను. అద్య ఈనాడు మే నా యొక్క అస్త్ర ప్రభావస్య ప్రభావః, మంత్రములతో కూడినటువంటి గొప్పవైన నా అస్త్రముల యొక్క ప్రభావం అనేది రాజ్ఞః దశరథ మహారాజుకి తెలుస్తుంది. ఆయన ఏమీ చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. అలాగే మహారాజును అడ్డుకుంటాను. అప్రభుతాం కర్తుం, ఎవరూ రాజ్యాన్ని చేజిక్కించుకోకుండా అధికారంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాను. దశరథుణ్ణి అడ్డుకుంటాను, ఎవరూ రాజ్యాన్ని పొందకుండా అడ్డుకుంటాను. తవ ప్రభుత్వం కర్తుం, నీకు రాజ్యాన్ని ఇప్పిస్తాను. ఈ మూడు పనులు కూడా నా ప్రభావంతో నేను చేసి పెడతాను. ప్రభవిష్యతి, నా సామర్థ్యం అనేది అంత గొప్పది. నా అస్త్రశస్త్రముల యొక్క ప్రభావం అంత ప్రసిద్ధమై నీకు రాజ్యాన్ని ఇప్పిస్తుంది. కాబట్టి నువ్వు వాటి గురించి ఏమాత్రము చింత పొందకుండా, వేరే ఆలోచన లేకుండా ఏ విధంగా అభిషేకం జరగాలి అనే ఆలోచనలో నిమగ్నమవు. అద్యమేస్త్ర ప్రభావస్య ప్రభావః ప్రభవిష్యతి రాజ్ఞశ్చ ప్రభుతాం కర్తుం ప్రభుత్వం తవ చ ప్రభో. ఈ లక్ష్మణస్వామి చెప్పే వాక్యాలన్నీ కూడా బలంతోనూ పౌరుషంతోనూ ఏదైనా సాధించచ్చు అనే విషయాన్ని తెలియజేసేవిగా ఉన్నాయి. అద్య చందనసారస్య కేయూరామోక్షణస్య చ వసూనాంచ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ. ఇంతకుముందు తన బాహువుల యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పారు. ఈ బాహువులున్న దేనికి అంటే అలంకారాలు చేసుకోవటం కాదు, శత్రువులను శిక్షించటానికి ఈ బాహుబలము అని చెప్పారు. అలాగే ఆ బాహువుల గురించే తన బాహువుల గురించి మళ్ళీ వర్ణించి చెబుతున్నారు. చందనము అలంకరించటం చేత అందమైనటువంటి నా బాహుదండము, అలాగే అనేక ఆభరణములతో అంగదములతో కేయూరములతో అలంకరింపబడినటువంటి ఈ బాహుదండము ఇంకా ఎటువంటిది ఇది అంటే వసూనాం విమోక్షణస్య, అడిగినటువంటి వారికి లేదనకుండా సంపదలన్నీ విరివిగా దానం చేసినటువంటి ఈ బాహుదండము. సుహృదాం పాలనస్య చ, స్నేహితులు సాధువులు సజ్జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్టాన్ని పోగొట్టడంలో నిష్ణాతమైనటువంటి ఈ బాహుదండము అని
తన బాహువులకు 4 రకాలైన విశేషణాలు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఒకటి చందనాదులు అలంకరించుకునేది, అలాగే భుజకీర్తులు ధరించేది, స్నేహితులను రక్షించేటువంటిది, అందరికీ దానం చేసేటువంటిది ఈ బాహుదండం. చందన సారస్య కేయూరా మోక్షణస్య వసూనాం విమోక్షణస్య సుహృదాం పాలనస్య అని ఈ 4 గురించి వర్ణించి చెబుతూ, చందన సుందరములు ప్రశస్తతర అంగద రంగభూములు ఆస్పంద వసుప్రధాన విభవంబులు మిత్ర జనావన క్రియానందనముల్ సుయోగ్యములు. ఈ బాహువులు యోగ్యములు ఎప్పుడవుతాయి అనే విషయాన్ని వర్ణించి చెబుతున్నారు. మనకు కావలసినటువంటి ఆహారాన్ని భుజించడం చేత, మన పనులు చేసుకోవటం చేత బాహువులకు అందం అనేది రాదు. కంకణములు ధరించినంత మాత్రముననే అందము రాదు. దానేన పాణిర్నతు కంకణేన, ఈ చేతికి గొప్పతనం ఎప్పుడు వస్తుందంటే దానం చేసినప్పుడు వస్తుంది. ఈ చేతితో మంచి పనులు చేసినప్పుడు వస్తుంది. మంచి వాళ్లను కాపాడి చెడ్డవాళ్లను శిక్షించినప్పుడు వస్తుంది. తన వారిని అందరినీ రక్షించినప్పుడు మాత్రమే ఈ చేతికి అందం అనేది వస్తుంది. ఆ పని నేను చేస్తాను. మిత్ర జనావన క్రియానందనముల్, మిత్రులైన వారిని సంరక్షించడం చేత సంతోషించేటువంటిది ఈ బాహుదండము. సుయోగ్యములు, యోగ్యమైనవి. ఆ పని చేసినప్పుడే ఇవి యోగ్యమవుతాయి. ఇప్పుడు సెల్పెడిన్ చిందర వందరల్, ఈ రాజ్యంలో ఈ బాహువులు చేసేటువంటి చిందర వందర నువ్వే చూస్తావుగా. ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తాను. త్వదభిషేక నివారణ కర్మశీలురన్, నీ అభిషేకాన్ని అడ్డుకోవాలనుకునేటువంటి ఆలోచన ఎవరి మనస్సులో పుట్టినా వాళ్ళని చిందరవందర చేసి బాధ పెట్టి దూరంగా నెట్టివేస్తాయి ఈ బాహువులు. ఇవి అంత యోగ్యమైనవి రామచంద్ర. అద్య చందన సారస్య కేయూర మోక్షణస్య చ వసూనాంచ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ అని వర్ణిస్తూ, అనురూప విమౌ బాహు రామ కర్మ కరిష్యతః, యోగ్యమైన ఈ బాహువులు నీదైన పని చేయటానికి ఎప్పుడూ ముందుంటాయి. ఎందువల్లో తెలుసా? అభిషేచన విఘ్నస్య కర్తృణాంతే నివారణే, అభిషేకానికి విఘ్నం చెయ్యటానికి ప్రయత్నించే కర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లను నివారణే, నివారించుట యందు ఈ బాహువులు ఎప్పుడూ ముందుగా ఉంటాయి. అనురూపౌ, యోగ్యమైనవి. ఇమౌ బాహు, ఈ బాహువులు. అద్య, ఈరోజు. అభిషేచన విఘ్నస్య కర్తృణాం, అభిషేకానికి విఘ్నం కలగాలని ఎవరైతే కర్తలుగా ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్లను నివారణే, నివారించుట యందు కర్మ కరిష్యతః, పని చేస్తాయి. యోగ్యమైన ఈ బాహువులకు అదే పని. ఇంకా నీకు అడ్డం ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ సర్వనాశనం చేసేస్తాను. ఇందులో ఏ మాత్రము సందేహం లేదు రామయ్య. అనురూప విమౌ బాహు రామకర్మ కరిష్యతః అభిషేచన విఘ్నస్య కర్తృణాంతే నివారణే. ఎందువల్ల లక్ష్మణస్వామికి రాముడంటే ఇంత ప్రేమ? ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెబుతున్నారు లక్ష్మణస్వామి. బ్రవీహి కోద్యైవ మయా వియుజ్యతాం తవా సుహృత్ ప్రాణ యశస్సుహృజ్జనైః తథా తవేయం వసుధావసే భవేత్ తథైవ మాంసాధి తవాస్మి కింకరః. తవ అస్మి కింకరః, నేను నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి. కింకరుడు అంటే కైంకర్యపరుడు. భగవత్ కైంకర్యంలో నిమగ్నమైనటువంటి పరమ భక్తాగ్రేసరుడు లక్ష్మణస్వామి. నువ్వు ఏది చెబితే ఆ ఆజ్ఞను నేను పాటించి తీరుతాను. ఎందువల్లంటే నేను కింకరుణ్ణి. అందువల్ల ఏం చేయమంటావు అన్నయ్య? బ్రవీహి, చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు. అద్యైవ, ఈ రోజే. అసుహృత్, నీకు స్నేహితుడు కానివాడెవడో చూపించు. వీడే దుర్మార్గుడు, వీడే మనకు అపకారి అని నువ్వు ఒక్కసారి చూపిస్తే చాలు. ఎవరెవర్ని
ప్రాణాలు తీసేయాలి, ఎవరి కీర్తిని పోగొట్టాలి, లేకపోతే ఎవరిని దూరం చెయ్యాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఉపాయం ఉంటుంది కదా. ప్రాణాలతో బతకకుండా ఉండాల్సిన దుర్మార్గులు ఎవరో చెప్పు, వాడి పేరు కూడా లోకంలో వినిపించకుండా చేయదగిన వాడెవడో వాడి పేరు చెప్పు, లేదా మన పక్కన ఉండకుండా శాశ్వతంగా దేశాలు పట్టిపోయేటువంటి ద్రోహి ఎవడున్నాడో చెప్పు. వాళ్ళందరినీ నువ్వు చెప్పిన విధంగా దండించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ శత్రువు ఎవరైతే ఉన్నారో అద్యైవ ఈ రోజే ప్రాణ యశస్సుహృజ్జనై, ప్రాణాలతో ఉండడు, స్నేహితులతో ఇంకా కనిపించడు, వాడి కీర్తి నాశనం అయిపోతుంది వాటితో సహా. మయా నా చేత వియుజ్యతాం, దూరము చేయబడుగాక, ఇక ఇక్కడ ఉండడు వాడు. కాబట్టి ఎవరి ప్రాణం తీయాలి, ఎవరి కీర్తిని హరించాలి, ఎవరిని వాళ్ళ మిత్రుల నుండి దూరం చెయ్యాలి, సామదాన భేద దండోపాయాలు ఏదైనా సరే ఈ చతుర్విధములైన ఉపాయములతో నువ్వు చెప్పిన పని చెయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందువల్లంటే ఇయం వసుధ, ఈ భూమి అంతా యథాతవ వశే భవేత్, నీ చేతిలోకి ఎలా వస్తుందో ఆ ఉపాయాల్లో ఏ ఒక్కదాన్ని నేను విడిచిపెట్టను, ఏ ప్రయత్నమైనా చేసి నీ కార్యాన్ని సాధిస్తానన్నయ్యా అని తథైవ మాంసాధి, అదే విధంగా నన్ను ఆజ్ఞాపించమని బ్రతిమిలాడుతున్నా. అరణ్యానికి వెడతాను అని మాత్రం చెప్పొద్దు. నువ్వు ఎలా ఆజ్ఞాపించాలో ఆ విషయాన్ని నేను బ్రతిమిలాడుతున్నాను. నాయనా అదిగో వాళ్ళు మన శత్రువులు, వాళ్ళని తొలగించు అని ఆజ్ఞాపించు, అది నేను చేస్తా అని బ్రతిమిలాడుతూ తవ కింకరః అస్మి, నేను నీ సేవకుణ్ణి అని ఈ సర్గలో లక్ష్మణస్వామి చెప్పినటువంటి వాక్యాలు ఎంతో పౌరుషాన్ని కలిగించేవిగా, ఉత్సాహభరితంగా రామ భక్తులైనటువంటి వారందరికీ కూడా లక్ష్మణుడు చక్కగా మాట్లాడాడు. రాముని కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడుతున్నాడు, మనమంతా అలాగే ఉండాలి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత రాముల వారు ఏమంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుంటే గానీ సారాంశం అర్థం కాదు. లక్ష్మణుని యొక్క భావం ఏమిటి అంటే పౌరుషం ఉండాలి, దానికి భగవంతుని తోడ్పాటు తోడవుతుంది అని. కేవలము దైవాన్నే విశ్వసించి పిరికితనంతో దైవమే చూసుకుంటుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ లోకంలో అసమర్థులని పిలవబడతారు అని లక్ష్మణస్వామి యొక్క ఉద్దేశం. రాముల వారి ఉద్దేశం కూడా అదే. ఒకవేళ ఏ పని చెయ్యకుండా దేవుడే అన్నీ చేసుకుంటాడనే భావన రాముల వారిలో ఉంటే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిన తరువాత ఆయన తన ప్రయత్నంతో పురుషకారంతో లంకానగరానికి వెళ్ళి సైన్యాన్ని తీసుకుని రావణుని సంహరించలేదా, ఉద్యమించలేదా? కానీ ఇక్కడ ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి అంటే పౌరుషం అవసరమే కానీ తల్లిదండ్రుల మీద అది పని చెయ్యదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దశరథుడు కైకమ్మ అనే వాళ్ళు తల్లిదండ్రులు కదా, వాళ్ళ పట్ల మన పౌరుషాలు అభిమానాలు ఎందుకు పనికొస్తాయి? పిల్లవాడు బాగా చదివి ఉత్తమమైనటువంటి చక్కని ఉద్యోగాన్ని సంపాదించి వేల మందిని శాసించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ఎదుట ఆ గొప్పతనాన్ని అధికారాన్ని చూపించిన వాడు అధముడే అవుతాడు. వారి కోసం ఇవన్నీ కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఎందువల్లంటే వారు జన్మనివ్వకపోతే, వారే గనక సద్గుణములను తెలియజేయకపోయినట్లయితే, మార్గాన్ని చూపించకపోయినట్లయితే ఇంత స్థాయికి రాగలుగుతాడా? అందువల్ల ఎంత గొప్పవాడైనా తల్లిదండ్రుల ముందర వారి మాట వినేటువంటి వినయ సంపద కలిగిన వాడే అవ్వాలి. కాబట్టి తండ్రి అనుజ్ఞ ఏదైతే ఉందో దశరథుని యొక్క ఆజ్ఞ, దాన్ని పాటించి తీరాలి. దాని తర్వాతే రాజ్యమైనా భోజ్యమైనా అనేది రాముని ఆంతర్యం. లక్ష్మణస్వామి మాత్రం రాముణ్ణే దైవంగా భావించాడు కాబట్టి పౌరుషము దైవంబు తోడ్పాటు లేక ఫలము కాంసగనేరదు పార్థివేంద్ర. ఓ రామచంద్ర, పౌరుషంతో దైవం కలవాలి తప్ప దైవం మీదే ఆధారపడకూడదంటాడు ఆయన. ఉదాహరణ చెబుతూ విత్తు సహకారి కాకున్న రిత్తనేల వంధ్యముగాక తా ఫలవంతమగునే. ఎంత చక్కటి సస్యశ్యామలమైన భూమి అయినా అందులో విత్తనం నాటకపోతే మొక్కొస్తుందా? ఆ విత్తనమే పురుషకారము, ఆ క్షేత్రమే దైవము అనేటువంటి భావన లక్ష్మణస్వామి మాటల్లో వినిపిస్తోంది. అది సత్యమే, సందేహం లేదు.
కానీ ఈ ఉపమానాలన్నీ సామాన్యమైన వాటి విషయంలో తప్ప తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు ఇవి ఏమీ పనికి రావయ్యా, నువ్వు బాధపడుతున్నావు, నేను చూస్తున్నాను, నీ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, కానీ ఈ విషయంలో మాత్రం నా సంకల్పం ఇంతే అని రాముల వారు చెబుతున్నారు. ఇంకా లక్ష్మణస్వామి భావన ఏమిటి? యథాగ్ని పవనోద్ధూత సూక్ష్మోపి సుమహాన్ భవేత్ తథా కర్మ సమాయుక్తం దైవం సాధు వివర్ధతే. అగ్ని స్వల్పంగా ఉంటుంది, దానికి నెమ్మదిగా వాయువు తోడైతే ఆ అగ్ని వృద్ధి చెంది పెద్దదిగా కనిపిస్తుంది. అదే వాయువు సహకారం లేకపోతే అగ్ని స్వల్పంగానే ఉంటుంది. అలాగే దైవము పౌరుషము ఈ రెండు కలిసినప్పుడే అగ్ని వాయువులాగా ఆ పని సవ్యంగా సాగుతుంది అని లోకన్యాయాన్ని చూపించినట్లుగా లక్ష్మణస్వామి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ రాముల వారి ఆలోచన ఏముందనేది తరువాత శ్లోకంలో తెలుస్తోంది. విమృద్య బాష్పం పరిసాంత్వచా సకృత్ సలక్ష్మణం రాఘవ వంశవర్ధన ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం నిబోధ మామేషహి సౌమ్య సత్పథ. లక్ష్మణస్వామి దుఃఖపడుతూ ఆక్రోశంతో బాధపడుతూ ఉంటే దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని రెండు చేతులతో ఆ లక్ష్మణస్వామి కన్నీటిని తుడుస్తూ విమృద్య బాష్పం పరిసాంత్వచ అసకృత్. అసకృత్ అంటే మాటి మాటికి పైకి దుఃఖం పొంగుకొస్తోంది. ఎన్నిసార్లు కన్నీరు తుడిచినా కూడా మళ్ళీ కన్నీరు ధారాపాతంగా స్రవిస్తూనే ఉంది లక్ష్మణస్వామికి. అందువల్ల అసకృత్ అంటే అనేక మారులు నాయనా ఇది తగినది కాదు అని పరిసాంత్వచ ఓదార్చి, బాష్పం విమృజ్య కన్నీటిని తుడిచి, రాఘవ వంశవర్ధన రఘువంశాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళేటువంటి గొప్ప ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని గురించి ఉవాచ పలికెను. ఏమని పలికారు? ఒకటే సారాంశం. లక్ష్మణస్వామి చాలాసేపు తన మనోభావాలన్నీ కలిపి రామచంద్రమూర్తి పాదాల చెంత ఉంచితే ఆయన ఒకటే సారాంశం చెబుతున్నారు. పిత్ర్యే వచనే వ్యవస్థితం నిబోధ మామేషహి సౌమ్య సత్పథ. పిత్ర్యే వచనే, పితృ సంబంధమైన మాట యందు మాత్రమే వ్యవస్థితం ఉన్నవానినిగా నన్ను నిబోధ తెలుసుకో. ఎన్ని చెప్పినా నేను తండ్రి చెప్పిన మాట దాటను, ఆయన మాట మీదే నిలబడి ఉంటాను, ఇదే నా సారాంశము తెలుసుకో ఓ లక్ష్మణ అని చెబుతూ ఉన్నారు. విమృద్య బాష్పం పరిసాంత్వచా సకృత్ సలక్ష్మణం రాఘవ వంశవర్ధన ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం నిబోధ మామేషహి సౌమ్య సత్పథ. ఏషహి సత్పథ. నువ్వు చెప్పిన మార్గం బాగానే ఉంది కానీ సత్పథ ఉత్తమమైనటువంటి అసలు సిసలైన మార్గం ఏమిటంటే తండ్రి చెప్పిన మాట వినడమే సంతానానికి తగిన పని. ఇదే సత్పథ, ఉత్తమమైన మార్గము. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పౌరుష వాక్యాలన్నీ కూడా దీని ముందు పనికిరావు ఈ సందర్భంలో. కాబట్టి నీ దుఃఖాన్ని పోగొట్టుకో అని ఆలింగనం చేసుకుని కళ్ళు తుడుస్తూ బ్రతిమిలాడినట్టుగా ఓదారుస్తూ చెబుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అంతసేపు చెప్పిన లక్ష్మణస్వామి వాక్యాలకు సారాంశభూతంగా శ్రీరామచంద్రమూర్తి చెప్పిన వాక్యం ఇదే. పుత్ర ధర్మమే ప్రధానమైనది. పుత్రుడనేవాడు ఎలా ఉండాలి అంటే జీవతో వాక్యకరణాత్, తండ్రి జీవించి ఉండంగా ఆయన చెప్పిన మాట వినాలి, ఏడిపించకూడదు. నాయనా ఈ పని చేసి పెట్టు అంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి మనసుకి కష్టం కలిగించకూడదు. ప్రత్యబ్ద భూరి భోజనాత్, తండ్రి లేకుండా మరణించిన తరువాత ప్రతి సంవత్సరము కూడా ఆబ్దికం అనే పేరుతో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మంత్రపూర్వకంగా చక్కగా పిండ ప్రదానములు చేసి తండ్రికి ఉత్తమ లోకాలు రావాలి అనేటువంటి శ్రాద్ధ ప్రక్రియను ఆసక్తితో విసుగు లేకుండా చెయ్యాలి. గయాయాం పిండదానాచ, గయా అనేటువంటి పుణ్యక్షేత్రం తదితరములైనటువంటి పుణ్యక్షేత్రాల్లో
పిండాన్ని ఇవ్వటం ద్వారా, దాన ధర్మములు చేయటం ద్వారా, త్రిభిః పుత్రస్య పుత్రత, అప్పుడే వాడు పుత్రుడని పిలవబడతాడు. పుత్ర లక్షణం అంటే ఏమిటి అంటే జీవించి ఉన్నటువంటి తండ్రి మాట శాసనల్లా పాటించేటువంటి వాడే నిజమైన పుత్రుడు తప్ప తన పౌరుషంతో తండ్రినే ఎదిరించాలనుకునేటువంటి వాడు పుత్రుడు కాదు. అతడు ఎంత గొప్పవాడే గాని, మహారాజే గాని, ఏమైనా సరే తండ్రి ముందు తల వంచి తీరవలసినదే. ఓ లక్ష్మణ, ఇదేనయ్యా సారాంశం అని చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. ఎన్ని మాటలు చెప్పినా శ్రీరాముడు ధర్మపరమైనటువంటి విధంగానే ఆలోచిస్తాడు తప్ప వేటికి లొంగడు. తం సమీక్ష్యత్వవహితం, ఈ రకంగా ఈ 23వ సర్గలో ప్రధానమైనటువంటి అంశంగా లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తి వీరిద్దరి యొక్క సంభాషణ సాగింది. అధికంగా లక్ష్మణస్వామి సంభాషణ చేసి తన దుఃఖాన్నంతా రామచంద్రుల వారి ఎదుట నివేదన చేశాడు. ఏదైనా ఏ పని కావాలన్నా కూడా కర్మ చేయవలసిందే కదా అనేటువంటి సిద్ధాంతం లక్ష్మణస్వామిది. తపస్సు చేయటం అనేది కూడా ఒక కర్మే కదా, ఆ తపస్సు చేస్తేనే కదా సౌందర్యాన్ని పొందుతారు, ధనాలు పొందుతారు, రత్నాలు పొందుతారు. కర్మ లేకుండా ఏ పని కాదు. శుభమైనటువంటి ఉత్తమమైన కర్మని ఆచరించడం ద్వారానే సుఖ సంతోషాలు వస్తాయి. పాపమైనటువంటి పని చేసినట్లయితే లోకనింద పాలవుతారు. శుభేన కర్మణా సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణ, కృతం ఫలతి సర్వత్ర, నాకృతం భుజ్యతే క్వచిత్. మంచి పని చేసిన వాళ్ళు మంచి ప్రయోజనాన్ని పొందుతారు. చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళు చెడ్డ మార్గంలో వెళ్ళి నాశనం అయిపోతారు అని చేయకుండా ఏ పని అవదనేటువంటి మార్గం లక్ష్మణస్వామి సారాంశం అయితే ఇది ఎక్కడైనా పనికి వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం తండ్రి మాట వినడమే ప్రధానమైన ధర్మం అనేది శ్రీరామచంద్రమూర్తి యొక్క సారాంశం. ఈ రకంగా వీళ్ళిద్దరూ సంభాషించుకున్నారు. లక్ష్మణస్వామిని ఓదారుస్తున్నారు రామచంద్రుల వారు. ఇక్కడితో 23వ సర్గ సంపూర్ణమైపోయింది. ఇక 24వ సర్గలో కౌసల్యాదేవి శ్రీరామచంద్రమూర్తితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నది. తం సమీక్ష్యత్వవహితం పితుర్నిదేశ పాలనే, కౌసల్యా బాష్ప సమృద్ధ వచో ధర్మిష్ఠమబ్రవీత్. రాముణ్ణి చూడంగానే కౌసల్యాదేవికి కూడా బాధ కలుగుతూ ఉన్నది. అయ్యో, ఎంతో సుకుమారంగా పెంచుకున్నాను నా కుమారుణ్ణి, ఇప్పుడు అరణ్యానికి వెడతానంటున్నాడు. అరణ్యంలో ఎన్ని కష్టాలో పడతాడు, వెళ్లకుండా ఉంటే బాగుండు అని తన వంతుగా కొన్ని మాటలు చెబుతూ ఉన్నది. పితుర్నిదేశపాలనే అవహితం, తండ్రి మాట వినడంలోనే అతడు నిమగ్నమై ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి కౌసల్య అతన్ని పరిశీలించి, మన మాటలకి ఇతడు లొంగేటట్టుగా లేడు కుమారుడు, దశరథుడు చెప్పినట్టుగా అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడనేటువంటి భావన రాగానే బాష్ప సమృద్ధ, మాట్లాడదామని ఆవిడ ప్రయత్నిస్తోంది కానీ కంఠంలో కన్నీళ్లు నిలిచిపోయినాయి. బాగా దుఃఖం వచ్చినప్పుడు ఆ కన్నీరు కళ్ళల్లోనే కాదు గొంతులో కూడా అడ్డుపడుతుంది. గద్గదంగా అయిపోతుంది, మాట స్పష్టంగా బయటికి రాదు. ఆ విధంగా స్పష్టత లేని గద్గదమైనటువంటి దుఃఖపూరితమైన వచహ వాక్కును అబ్రవీత్ పలికెను. ఎటువంటి వాక్కది? ధర్మిష్టం, ధర్మబద్ధమైనటువంటి మాటల్నే చెబుతూ ఉన్నది. ఇక మనం చెప్పినా రాముడు వినడు. ఏవో 2 మాటలు చెప్పి చూద్దాం, ఏమన్నా తల్లి మాట వింటాడేమో అనేటువంటి ఉద్దేశ్యంతో కౌసల్య ఇలా మాట్లాడుతూ ఉన్నది. తం సమీక్ష్యత్వవహితం పితుర్నిదేశపాలనే, కౌసల్యా బాష్ప సమృద్ధ వచో ధర్మిష్ఠమబ్రవీత్. అదృష్ట దుఃఖో ధర్మాత్మా సర్వభూత ప్రియం వదః, మయి జాతో దశరథాత్ కథముంచేన వర్తయేత్. నా కుమారుడు అరణ్యంలో ఏ విధంగా జీవిస్తాడో కదా, ఇక్కడైతే సమయానికి చక్కగా అన్నీ లభిస్తాయి, చక్కటి ఆహారం నా చేత్తో నేను తినిపించచ్చు, ఎలా ఉన్నాడో యోగక్షేమాలు చూడొచ్చు. ఈనాటి వరకు ఈ రామచంద్రమూర్తి దుఃఖాన్ని చూడలేదు. అదృష్ట దుఃఖ, దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాము. ధర్మాత్మ, ధర్మమే
ప్రధానమైనటువంటిదిగా కలిగినటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు. సర్వభూత ప్రియం వదః, సమస్తమైన ప్రాణులకు కూడా చూడంగానే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు, ఆనందంగా మాట్లాడేటువంటి వాడు. చిరుమందహాసంతో అందరినీ పలకరిస్తూ ఉంటాడు. అందువల్ల రాముణ్ణి సమీపించాలంటే అందరికీ ఆనందం. అటువంటి శ్రీరామచంద్రుడు ఇన్ని సుగుణాలు కలిగినటువంటి వాడు. దశరథాత్ మయి జాతః, దశరథుని వలన నా యందు జన్మించినటువంటి వాడు. మా పుణ్యముల పురోవు, పుణ్యాలకు సారంగా జన్మించినటువంటి వాడు ఈ శ్రీరామచంద్రమూర్తి. యజ్ఞం చేసి యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇస్తే ఆ పాయసాన్ని స్వీకరించిన తరువాత ఈ రామచంద్రమూర్తి జన్మించాడు. ఇటువంటి రాముడు, సుగుణాభిరాముడు, కథం ఉంచేన వర్తయేత్, అరణ్యాలకు వెళ్ళి ఉంచవృత్తితో ఎలా జీవిస్తాడో కదా. ఉంచవృత్తి అంటే ఏమిటి అంటే, వాటంతటవి గాలికి చెట్టు మీద నుంచి రాలి పడిపోయినటువంటి పండుటాకులు లేదా పళ్ళు, నేల మీద దొరికేటువంటి ధాన్యం, వీటన్నిటినీ కూడా పోగు చేసుకుని తెచ్చుకుని అవి తిని గడుపుకోవటమే తప్ప, ఈ పూట నాకు ఫలానా రుచికరమైన పదార్థం కావాలి, మధ్యాహ్నానికి భోజనంలో ఇవి ఉండాలి, సాయంకాలం అల్పాహారంలో ఈ రసాలు ఉండాలి, చక్కగా తాగేటువంటి మధురమైన రసాలు ఉండాలి అనేటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా అరణ్యంలో దొరికినటువంటి కందమూలాలు, చెట్టు మీద నుంచి వాటంతట అవి రాలిపోయినటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఏరుకుని తీసుకుని వచ్చి పోగు చేసి అవే ఆహారంగా స్వీకరించి జీవించటం అనేది ఉంచవృత్తి అని పిలువబడుతుంది. ఈ రాజ్యంలోనేమో చక్కగా ఇంట్లో ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహారాన్ని అందిస్తూ ఉంటే, ఇటువంటి రాముడు సుకుమారుడు అరణ్యానికి వెళ్ళి అక్కడ ఎలా జీవించగలడు? కఠినమైనటువంటి నేల మీద దర్భలు పరుచుకుని నిద్రపోవాలి. తెల్లవారు లేచేటప్పటికీ అనేక రకాలైన జంతువుల యొక్క కోతలన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడేమో మంగళమైనటువంటి చక్కని కీర్తనలతో ఆ రామచంద్రమూర్తికి మేలుకొలుపు జరుగుతూ ఉంటే, అరణ్యాల్లో మాత్రం నక్కలు, పులులు, ఇటువంటి జంతువులన్నీ అరుస్తూ ఉంటే ఆ అరుపులన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇంత ఉత్తమమైన లక్షణాలు కలిగిన శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు అరణ్యానికి వెళ్ళి ఇంత కష్టపడితే ఈ ఊహ తలుచుకుంటూ ఉంటేనే నా మనసుకి ఎంతో బాధగా ఉంది అని ఆ కౌసల్యాదేవి దుఃఖపడుతూ ఉన్నది. అదృష్ట దుఃఖో ధర్మాత్మ సర్వభూత ప్రియం వదః, అందరికీ ప్రియంగా చెయ్యాలి, మేలు చెయ్యాలని ఆలోచించేటువంటి ఈ రాముడు తాను కష్టపడుతూ అరణ్యానికి వెళ్ళటం నేను తట్టుకోలేకపోతున్నాను. ఉంచవృత్తితో ఏ విధంగా జీవిస్తాడో కదా అరణ్యంలో. మయి జాతో దశరథాత్ కథముంచేన వర్తయేత్, ఏ విధంగా ఆ అరణ్యంలో జీవిస్తాడో అనేటువంటి దుఃఖంతో కౌసల్యాదేవి ఆ శ్రీరామచంద్రమూర్తిని చూచి బాధపడుతూ తనదైనటువంటి వాక్యాలు పలుకుతూ ఉన్నది. మరి ఆ తరువాత ఏం జరిగిందో ఆ వృత్తాంతం అంతా మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. బహుభిశ్చ బహుభిశ్చ ఏకమత్యస్యన్ ఏకమత్యస్యన్ ఏకేన చ ఏకేన చ బహూన్ జనాన్ బహూన్ జనాన్ వినియోక్ష్యాం వినియోక్ష్య అహం బాణాన్ అహం బాణాన్ నృవాజీ నృవాజీ గజమర్మసు గజమర్మసు నృవాజి గజమర్మసు నృవాజి గజమర్మసు అద్య మే అద్య మే అస్త్ర ప్రభావస్య అస్త్రప్రభావస్య ప్రభావః ప్రభావః ప్రభవిష్యతి ప్రభవిష్యతి రాజ్ఞశ్చ రాజ్ఞశ్చ అప్రభుతాం కర్తుం అప్రభృతాం కర్తుం ప్రభుత్వం
ప్రభుత్వం ప్రభుత్వం చ ప్రభుత్వం చ తవ ప్రభో తవ ప్రభో అద్య అద్య చందనసారస్య చందనసారస్య కేయూరా కేయూరా మోక్షణస్య చ మోక్షణస్య చ కేయూరా మోక్షణస్య చ కేయూరా మోక్షణస్య చ వసూనాం చ వసూనాం చ విమోక్షస్య విమోక్షస్య సుహృదాం సుహృదాం పాలనస్య చ పాలనస్య చ అనురూపౌ అనురూపౌ ఇమౌ బాహు ఇమౌ బాహు రామకర్మ రామకర్మ కరిష్యతః కరిష్యతః అభిషేచన అభిషేచన విఘ్నస్య విఘ్నస్య అభిషేచన విఘ్నస్య అభిషేచన విఘ్నస్య కర్తॄణాంతే కర్తॄణాంతే నివారణే నివారణే బ్రవీహి కోద్యైవ బ్రవీహి కోద్యైవ మయా వియుజ్యతాం మయా వియుజ్యతాం తవా సుహృత్ తవా సుహృత్ ప్రాణయశస్సుహృజ్జనైః ప్రాణయశస్సుహృజ్జనైః యథా తవేయం యథా తవేయం వసుధావశే భవేత్ వసుధావసే భవేత్ తథైవ మాం షాధి తథైవ మాం షాధి తవాస్మి కింకరః తవాస్మి కింకరః విమృజ్య బాష్పం విమృజ్య బాష్పం పరిశాంత్య చాసకృత్ పరిశాంత్వచా సకృత్ సలక్ష్మణం సలక్ష్మణం రాఘవ వంశవర్ధనః రాఘవ వంశవర్ధనః ఉవాచ పిత్ర్యే ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం వచనే వ్యవస్థితం నిబోధ మామేవ హి నిబోధ మామేవ హి సౌమ్య సత్పథే సౌమ్య సత్పథే విమృజ్య బాష్పం పరిశాంత్య చాసకృత్ విమృజ్య బాష్పం పరిశాంత్య చ సకృత్ సలక్ష్మణం రాఘవ వంశవర్ధనః సలక్ష్మణం రాఘవ వంశవర్ధనః ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం నిబోధ మామేవ హి సౌమ్య సత్పథే నిబోధ మామేవ హి సౌమ్య సత్పథే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోవింశः సర్గः త్రయోవింశः సర్గः అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్వింశः సర్గः చతుర్వింశः సర్గः తం సమీక్ష్య తం సమీక్ష్య త్వవహితం త్వవహితం పితుః నిర్దేశపాలనే నిర్దేశపాలనే కౌసల్యా కౌసల్యా బాష్పసమృద్ధా బాష్పసమృద్ధ వచః వచః ధర్మిష్ఠమబ్రవీత్ ధర్మిష్ఠమబ్రవీత్ అదృష్టదుఃఖః అదృష్టదుఃఖః ధర్మాత్మా ధర్మాత్మా సర్వభూత సర్వభూత ప్రియం వదః ప్రియం వదః సర్వభూత ప్రియం వదః సర్వభూత ప్రియం వదః మయి జాతః మయి జాతః దశరథాత్ దశరథాత్ కథముంచేన కథముంచేన వర్తయేత్ వర్తయేత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్వింశే సర్గే చతుర్వింశే సర్గే శ్లోకద్వయం శ్లోకద్వయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.